కాంగ్రెస్ పాలనలో పల్లెలు పట్టణాలు కంపు కొడుతున్నాయి. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు 8 నెలలైన బిల్లులు చెల్లించడం లేదు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తోంది.